స్నేహితులందరికీ వందనాలు. ఈరోజు మనం లెంట్ డేస్‌లో ఉంటున్నాం. లెంట్ డేస్ అంటే క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని తలంచుకుని నిర్వహించే ఉపవాస దినాలు. ఈ క్రమంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రభువుని తలంచుకోవాలి. అయితే ప్రభువు కోసం మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ, మన కోసం మనం ఉపవాసం ఉండడం చాలా అవసరం. సో ఈ లెంట్ డేస్ ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటారో వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకొని ఉపవాసం ఉండాలి. అలా కాకుండా ఏదో ఒక ఆచారబద్ధంగా ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని గ్రహించాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధనలు ఎదుర్కొన్నారు, వాటిని జయించారు. అలాగే మన లైఫ్లో కూడా దేవునికి విరోధమైనవి ఏమున్నాయో మనం ఆలోచన చేసుకోవాలి, సాతానుని ఎదుర్కోవాలి అండ్ వాటిని జయించాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది ఉపవాసం ఉన్నామంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు డైటింగ్ వేరు, ఫాస్టింగ్ వేరు. ఫాస్టింగ్ అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థనలో, వాక్యంలో, ప్రభుతో సహవాసంలో ఉండాలి. అలా కాకుండా మీ పనులు మీరు చూసుకుంటూ, మీ డ్యూటీస్ అన్నీ మీరు చేసుకుంటూ, అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, మీరు అన్నం తినకుండా నేను ఫాస్టింగ్లో ఉన్నానంటే అది కుదరదు, అది డైట్ అవుతుంది తప్ప ఫాస్ట్ అవ్వదు. కాబట్టి మీరు ఫాస్టింగ్ మీకు కుదిరిన టైంలోనే ఉండండి. దేవుడు ఎప్పుడు ఇవన్నీ మానేసి ఇవన్నీ అనేం చెప్పలేదు. మన కుదిరిన టైంలో ఒకవేళ దేవుడు పర్టికులర్గా చెప్తే అన్నీ మానేసి ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ఫాస్టింగ్ అంటే మాత్రం కుదరదు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ప్రేయర్లో ఉండాలి, బైబిల్ స్టడీ ఉండాలి, ఆయన సన్నిధిలో మనం గడపడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫాస్టింగ్ డేస్ అనేవి ఒక రిజల్ట్ని ఇవ్వాలి. రిజల్ట్ ఏంటి? ఆధ్యాత్మికంగా ఈ 40 డేస్లో నేను డెవలప్ అయ్యాను, వీటిని నేను జయించాను, ఈ రిజల్ట్ రావాలి. అలా కాకుండా ఏదో ఫార్మాలిటీగా, నేమ్స్ ఎగ్గా పేరుకు మాత్రమే అలా ఫాస్టింగ్ ఉంటే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండకపోగా నష్టాలు కూడా ఉంటాయి. దేవుని చిత్తానుసారమైన ఉపవాసాలు మాత్రమే మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ ఫాస్టింగ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఉంటున్నావా, ఒక ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఒక టాపిక్ మీద లేదా పర్సనల్ ఎజెండా లేదా దైవికమైన ఎజెండాతో ముందుకెళ్ళాలి. అప్పుడు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వాక్యానుసారమైన ఫాస్టింగ్ చేయండి. అది మనందరి ఆధ్యాత్మిక జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.